నమస్తే, వెల్కమ్ టు ఎస్9 న్యూస్. నేను శ్రీనివాస్. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామన్న కలెక్టర్ వెంకట్రావు. పట్టణంలోని ఏనుగొండ అనాథాశ్రమంలో విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసిన కలెక్టర్. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. ఈ ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని భగవంతుని ప్రార్థించిన భక్తులు. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన సేవలు, తక్కువ ధరలకే మంచి టారిఫ్లు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్నగర్ జిల్లా శాఖ ద్వారా 2022 నూతన సంవత్సరంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ద్వారా దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆకాంక్షించారు. 2022 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఉన్న రెడ్ క్రాస్ అనాథాశ్రయాన్ని సందర్శించి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన పిల్లలకు పళ్ళు, స్వీట్లు పంపిణీ చేశారు. అంతేకాక రామోజీ ఫౌండేషన్ ద్వారా సుమారు 80,000 విలువైన వాషింగ్ మిషన్, గ్రైండర్, స్కూల్ బ్యాగులు, క్యారీ బ్యాగులు పంపిణీ చేశారు. పక్కన ఉందమ్మా సార్ అట్రా సార్. సార్ హ్యాపీ న్యూ ఇయర్. అక్కలా రావాలి. వీళ్ళకి తోడుగా చిక్క హరీష్ బాబు ముందుకు రావాల. హరీష్ సార్, హరీష్ మన ప్లాంట్ ఇక్కడ మామూలులోనే అసిస్టెంట్ మేనేజర్ సార్ అబ్బాయి. సార్ 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 ఓకే సార్. ఇక్కడ ఉన్న బాలబాలికలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ మీ అందరికి కూడా 2022 మీ అందరికీ ఆరోగ్యంగాని, విద్య బాగా రావాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మమేకమై కలిసి వాళ్ళ యొక్క బాగోగులు చూస్తున్న రంగం తరఫున, రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఒక ముగ్గురు అక్కలు వచ్చారు. వెనక్కి చూడండి అందరూ ఒకసారి. గవర్నమెంట్ నుండి కూడా 5 lakhs ఇచ్చాం వాళ్ళకి. అలాగే చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. విద్యానిధి పథకాన్ని విస్తృతపరచాలని రెడ్ క్రాస్ ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ బాడీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు మన మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా రెడ్ క్రాస్ నుండి చేస్తున్న ప్రతి ప్రోగ్రాంకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రభుత్వ పరంగా మన పిల్లలకు కానీ, అలాగే రెడ్ క్రాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు కానీ ఇతోధికంగా వారి యొక్క సర్వీసెస్ కానీ ఎప్పుడు ఉంటాయి మనకని భరోసా ఇస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా రెడ్ క్రాస్ యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే 2022వ సంవత్సరంలో కూడా కొత్త ప్రోగ్రామ్స్ మనం చేయడం ద్వారా ఇండియాలోనే మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ అంటే ఒక
మార్గనిర్దేశం చేయాలని, దానికి ఇక్కడ ఉన్న పెద్దలు టీం ఏదైతే చెప్తుందో ప్రతి దానికి కూడా వాళ్ళతో పాటు నేను కూడా ఒక కార్యకర్తలా పనిచేయడానికి ముందుకు వస్తానని నేను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆర్ఫనేజ్ స్కూల్కి ఇది రామోజీ సంస్థ నుండి, రామోజీ ఫౌండేషన్ నుండి ఒక వాషింగ్ మెషిన్, ఒక వెట్ గ్రైండర్, అలాగే పిల్లలందరికీ స్కూల్ బ్యాగ్స్ అండ్ కిట్స్, క్యారీ బ్యాగ్స్ కూడా ఇచ్చినందుకు రామోజీరావు గారికి, ఈనాడు సంస్థకి, ఇక్కడున్న ఈనాడు ఉద్యోగస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 2022 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పట్టణంలోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయాలకు పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది తమకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ఆ భగవంతుని భక్తులు ప్రార్థించారు. శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. నా పేరు శ్రీకాంత్ శర్మ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కంచి కామకోటి పీఠం, పాలమూరు శాఖ, మహబూబ్ నగర్. భక్తులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశేషంగా 2021వ సంవత్సరం నిన్నటితో సమాప్తి అయింది. 2022వ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది. 2021వ సంవత్సరం కూడా మనం బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. వెంకటేశ్వర స్వామిని అందరము వచ్చి కొత్త సంవత్సరం బాగుండాలి అని చెప్పేసి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ పోతూ ఉన్నారు. విశేషంగా ఈ 2022 సంవత్సరము మనందరికీ కూడా అనేక అనుకూలాలని, శుభాలని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అంతా కూడా పెంచేందుకు ఆ భగవంతుడు శ్రీమన్ నారాయణమూర్తి మనందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఓం స్వస్తి. ప్రైవేటు ఆపరేటర్ల వేగానికి పోటీ పడలేక వెనుకబడిన BSNL చరవాణి కనెక్షన్లకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. టారిఫ్లు వినియోగదారుడికి లాభం చేకూరేలా ఉండడంతో ప్రభుత్వ రంగ సంస్థకు కలిసి వస్తోంది. మహబూబ్నగర్ జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కనెక్షన్లు పెరుగుతున్నాయి. BSNL అందిస్తున్న వివిధ ఆఫర్ల గురించి సంస్థ సిబ్బంది ప్రచారం నిర్వహించడంతో ప్రైవేటు సంస్థలకు ధీటుగా నూతన కనెక్షన్లు వస్తున్నాయి. దీనిపై S9 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. టెలికాం రంగంలో మొదట్లో గట్టి పోటీదారులు లేకపోవడంతో BSNL మారుమూలపల్లెలో సైతం తమ సేవలు అందిస్తూ ప్రచారణ పొందింది. రకరకాల ఆకర్షణీయమైన పథకాలతో ప్రైవేటు ఆపరేటర్లు తమ సేవలను విస్తరిస్తూ పోటీల్లో దూసుకెళ్లాయి. ఉచిత టాక్ టైంతో పాటు అంతర్జాలం వేగం పెంచడం, తక్కువ ధరలకే ఎక్కువ GB వాడుకునే అవకాశం కల్పించడంతో ప్రభుత్వ రంగ సంస్థ వెనుకబడిపోయింది. ఇటీవల కాలంలో ప్రైవేటు ఆపరేటర్లు తమ టారిఫ్లు పెంచడం ప్రారంభించారు. 30 రూపాయల నుంచి 100 వరకు టారిఫ్ పెరిగాయి.
దీంతో కొంతమంది వినియోగదారులు తక్కువ ధరలు ఉన్న BSNL వైపు చూడడం ప్రారంభించారు. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రీఛార్జ్ ధరలను పెంచడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి BSNL అధికారులు ప్రయత్నిస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు చొరవ చూపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య అధిగమించేందుకు టవర్లలో సాంకేతిక సమస్యలపై కూడా దృష్టి సారించారు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఫైబర్ టు ద హోమ్ అధిక వేగంతో అందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభించిన NGTH ద్వారా అంతర్జాల సేవలకు నెలకు సుమారు 500 వరకు కొత్త వినియోగదారులు వస్తున్నారని BSNL అధికారులు చెబుతున్నారు. తమ టారిఫ్లు ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే చాలా తక్కువ అని పేర్కొన్నారు. BSNL కస్టమర్లు మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL తమ సేవలను అందిస్తూ ఉండడంతో పాటుగా తక్కువ ధరలకే మంచి టారిఫ్లు అందిస్తుందని తెలిపారు. ఇక్కడ ఈ యొక్క 2-3 నెలల నుంచి మేము బాగా గమనించింది ఏంటంటే కస్టమర్లు విపరీతంగా కస్టమర్ సర్వీస్ సెంటర్లకి విచ్చేస్తున్నారు. ఎందుకని మేము వారిని అడిగినప్పుడు వారు చెప్తూ వచ్చింది ఏంటంటే ఇతర ఆపరేటర్లతో పోలిస్తే BSNL చాలా తక్కువగా ఉన్నాయి రేట్స్, దానివల్ల మేము వస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ కూడా BSNLలో డైలీ 2 GB డేటాతో ఇచ్చేటివి ఉంటున్నాయి, అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అయితే పల్లె ప్రాంతాల్లో కూడా BSNL వాయిస్ నెట్వర్క్ చాలా బాగుందని చాలా కస్టమర్లు వస్తుంటున్నారు. చాలామంది మాత్రము ఈ వచ్చిన కస్టమర్లు అందరూ కూడా 1 year ప్లాన్లు 397 రూపీస్ రీఛార్జ్ చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే 1 year పాటు ఇన్కమింగ్ ఉచితంగా వాళ్ళకి రాబడుతుంది. ప్రైవేట్ ఆపరేటర్లతో అంత తక్కువలో ఏ ఆపరేటర్ కూడా సేవలు అందించలేదు. BSNL ఒక్కటే మాత్రము 397 రూపాయలకు 1 year వ్యాలిడిటీతో ఇస్తుంది. 2 months అవుట్ గోయింగ్తో పాటు కూడా ఫ్రీగా 2 months అవుట్ గోయింగ్ మాట్లాడే ఫెసిలిటీ కూడా BSNL కల్పిస్తూ వచ్చింది. అంతేకాకుండా టౌన్లో కూడా FTTH ఎన్నో కస్టమర్స్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఫైబర్ నెట్ చాలా స్పీడ్గా మనకి వస్తున్నాయి. 100 Mbps మినిమం 40-50 నుంచి 100 Mbps 200 Mbps వాళ్ళకి ఎంత MBPS కావాలంటే అంత MBPS వరకు మనము ఇచ్చే ఫెసిలిటీస్ BSNL ఫైబర్ నెట్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఈ రీతిగా కస్టమర్లు కూడా ఎంతో ఆశతో BSNLకి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు BSNL మీద ఉన్న అభిమానంతో BSNLని గవర్నమెంట్ సంస్థ అయినప్పటికీ కూడా దీన్ని అత్యున్న స్థాయికి తీసుకెళ్లాలని కూడా కస్టమర్లు కూడా ఎంతో దాన్ని కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని OBC జిల్లా అధ్యక్షులు రామకృష్ణ అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో BJP OBC మండల పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ TRS ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప వారి బాగోగులు పట్టడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో BJP అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు OBC మోర్చా యొక్క ప్రాధాన్యత గురించి, OBC కమిటీ ఏ విధంగా ఈరోజు పదవి తీసుకునే వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ విధి విధానాల గురించి కూడా అన్న పెద్దలు అధికార ప్రతినిధి గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు గారు దూరంగా జనరల్ సెక్రటరీ కూడా మంచిగా వివరించారు. బాధ్యత తీసుకొని మాత్రం పని చేయకుండా ఉంటే మాత్రం దానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఈరోజు నరాన జీర్ణించుకున్న వాళ్ళే ఈ యొక్క బాధ్యత తీసుకొని పదవి తీసుకొని ముందరికెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు 2024లో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించకపోతే తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంలో అత్యధిక అంటే చాలా కింది స్థానానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. మన భావి తరాల భవిష్యత్తును కానీ పిల్లల భవిష్యత్తు మన కుటుంబాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం చాలా ముందలు ఉంది. అందుకొరకు ప్రతి ఒక్క యువకుడు నడుం కట్టి 2 సంవత్సరాలు నిద్రపోకుండా కుటుంబాలకు దూరంగా ఉన్నా సరే కానీ, ఎందుకంటే మనం ధర్మానికి
న్యాయానికి కట్టుబడ్డ ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణకు మారుపేరు భారతీయ జనతా పార్టీ. ఆ ఒక క్రమశిక్షణతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి మన యొక్క పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియాలి. మా పార్టీ ఏంది, మా పార్టీ నాయకులు ఏంది, మా పార్టీ నాయకులు ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు అనేది మనం తెలియాలి. అయ్యప్ప స్వాములకు శ్రీ అయ్యప్ప సేవా సమాజం బుద్ధాపురం ఆధ్వర్యంలో శ్రీ మునిరంగస్వామి దేవాలయ ప్రాంగణంలో నిత్యాన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మద్దూరు కరుణాకర్ రెడ్డి స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం చేపట్టామని, నవంబర్ 6 నుంచి మొదలై డిసెంబర్ 31తో ముగిసినట్లు చెప్పారు. దాదాపు 13,000 మందికి పైగా అయ్యప్ప స్వాములు ఇక్కడ భోజన వసతి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్వాములు వెంకటరెడ్డి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. స్వామి బుద్ధాపురం అయ్యప్ప సేవా సమితి భూత్పూర్ మండల శాఖ. స్వామి మేము గత నవంబర్ 6వ తారీఖున ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. స్వామి డిసెంబర్ 31వ తారీఖు ఈ రోజుతో ఈ కార్యక్రమం ముగిసింది. స్వామి ఇప్పటి వరకు 13,000 పైచీలకు అయ్యప్ప స్వాములు ఇక్కడ భోజనం చేసినారు. స్వామి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, బైంసా అంటే బయటికి నుంచి అయ్యప్ప దర్శనానికి వెళ్ళే ప్రతి అయ్యప్పలుగా ఇక్కడ ఆల్టింగ్ అయ్యి మా సన్నిధానంలో పూజలు చేసుకొని భోజనాలు స్వీకరించి భిక్షలు స్వీకరించి వెళ్ళారు. స్వామి మేము ఈ కార్యక్రమాన్ని చిన్నగా స్టార్ట్ చేసి ఈ సంవత్సరమే స్టార్ట్ చేసినాం. స్వామి కానీ ఇంత గొప్పగా ఇద్దని ఊహించుకోలేదు. స్వామి మా అయ్యప్ప సేవా సమితి భూత్పూర్ శాఖలో ఈ సన్నిధానంలో 34 మంది అయ్యప్ప స్వాములు ఉన్నాం. స్వామి అందరం ఒకే దగ్గర ఉండి భజనలు పూజలు నిర్వహించుకుంటూ ఇక్కడ అందరు గురుస్వాములు, కన్యాస్వాములు అందరం కలిసి మమేకమై అయ్యప్ప సేవలో తరించాం. స్వామి ఈ కార్యక్రమం అయ్యప్ప కృప వల్ల ముందుగా ఇంకా గొప్పగా చేయాలని స్వామిని వేడుకుంటున్నాం. స్వామి కృప వల్ల ఖచ్చితంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు తాత్కాలిక షెడ్డు నిర్మించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. స్వామి అయ్యప్ప కృప, అయ్యప్ప స్వాముల దయ, అందరి దయ ఉంటే దీన్ని ఒక షెడ్డుగా మార్చి శాశ్వతంగా అయ్యప్ప దేవాలయానికి బీజం వేసుకుంటాం. స్వామి అయ్యప్ప స్వామి ఈరోజే ఆ కార్యక్రమాన్ని బీజం వేసిండని అనుకుంటున్నాం. స్వామి వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ స్వామికి షెడ్డు నిర్మించుకొని ఈసారి 13,000 కానీ వచ్చే సంవత్సరం ఒక 25,000 మందికి అన్నదాన కార్యక్రమం చేసేటట్టు స్వామిని వేడుకుంటున్నాం. స్వామి చిన్న స్వాములు, కన్యాస్వాములు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. నా పేరు మద్దూరు కరుణాకర్ రెడ్డి. స్వామి నేను 27వసారి అయ్యప్ప మాల దీక్ష చేసుకున్నాం. స్వామి మా దగ్గర 18 సంవత్సరాలు చేసుకున్న అయ్యప్పలు ఉండ్రు, 22 సంవత్సరాలు చేసుకున్న గురుస్వాములు ఉండ్రు. ఇంతమందిలో కొత్తగా చేసుకున్న స్వాములకు క్రమశిక్షణకు మారుపేరుగా భూత్పూర్ శాఖ, భూత్పూర్ అయ్యప్ప సేవా సమితి నిలిచిపోవాలని భగవంతుని కోరుతున్నాం. స్వామి ఎందుకంటే ప్రతి అయ్యప్పకు అసలు కళ్ళల్లో నీళ్ళ తిరిగే సంఘటనలు. స్వామి అంటే ఈ రకంగా స్వాములు అంటే నేను 28 సంవత్సరాలు దీక్ష చేసిన, 27 సంవత్సరాలు దీక్ష చేసిన ఇంత పరిపూర్ణత ఎప్పుడు అనిపించలేదు. స్వామి ఎందుకంటే ప్రతి స్వామి సేవాభావం, ప్రతి స్వామి పనులు, ప్రతిదీ అంటే ఒకరు కాదు. స్వామి పేరున ప్రతి ఒక్క అయ్యప్పకు అయ్యప్ప దీక్ష అంటే నేను 27 సంవత్సరాల్లో పరిపూర్ణత అనేది ఈ సంవత్సరం నేర్చుకున్నా. స్వామి నేను ఎందుకంటే స్వామి సేవ ఎంత చేస్తే అంత తక్కువనే. స్వామి అదో స్వామి మణికంఠుడు ఎలా వెలిగిపోతున్నాడు. కాకపోతే స్వామికి ఆ రోజు శబరిమాత శ్రీరామచంద్రమూర్తికి ఆకుల పందిర్లో పూజ చేసింది. ఈరోజు మా అయ్యప్ప స్వామిలో ఈ తడకల పందిర్లో చేస్తున్నాం. స్వామి వచ్చే సంవత్సరం మా స్వామికి ఒక గూడు నిర్మించుకొని ఆయన ఆశీస్సులు మాకు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. స్వామి మా కోరిక, మా సంకల్పం, మా బలం అంతా ఆయన్నే. స్వామి ఆయన కోరిక నెరవేర్చుకోవాలి. వచ్చే సంవత్సరం ఆ షెడ్లోనే మేము పడి పూజ కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. నా పేరు వెంకటరెడ్డి. సరే నాది మండలి కాకపోయినా వీళ్ళందరూ కోరిక మేరకు నేను గత 20 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడనే ఉంటున్నాను కాబట్టి భూత్పూర్ మండలి అనుకోండి. యాక్చువల్గా నాదైతే తిమ్మారెడ్డిపల్లి మద్దూరు మండలి. స్వామి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతమంది అయ్యప్పలు దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. అలాగే ఈ డిసెంబర్ 6 నుంచి ఈ రోజు వరకు అన్నదానం చేసిన
అన్నదాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ భూత్పూర్ సంబంధించిన అందరు ప్రముఖులు కానీ మా సాములేసిన వాళ్ళు, ఈ అయ్యప్పలు కాకపోయినా సివిల్ వాళ్ళు అయినా సరే ఎవరు అందరు సహకరించిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు స్వామి. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంగిత విజయవంతంగా నడిపించేందుకు ఆ భగవంతుడు మాకు ఎల్లవేళ సహకరించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వచ్చే సంవత్సరం మేము ఊహించుకునే సరే ఎంతమందికి చేస్తామనేది ముందు చెప్పడం, ఎంతమంది వచ్చినా చేయడానికి రెడీగా ఉంటామని చెప్పేసి మాత్రం సంకల్పం ఖచ్చితంగా తీసుకుంటున్నాం స్వామి. స్వామి ఎన్నో రోజుల సంధి మా మండల్లో అయ్యప్ప మాలలు వేసుకుంటున్నాము. మేము ప్రతి ఇబ్బందులు ఎదుర్కొంటూ కిరాయి రూములు తీసుకొని ఇవి తీసుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డాం స్వామి. దాన్ని అయ్యప్ప స్వామి మా కరుణాకర్ రెడ్డి గురుస్వామి రూపంలో మాకు ఈ సంకల్పాన్ని ప్రసాదించి ఈ విధంగా తయారు చేసి 35 మందికి మండల్లో మొత్తం 35 మంది సాములకు ఒకటే సన్నిధానాన్ని ఏర్పాటు చేసి అందరి సౌకర్యార్థము అందరికీ ఆనందంగా భక్తి భావం అంటే ఏందో అయ్యప్ప స్వామి అనుగ్రహ కటాక్షంతో మాకు ఇది ప్రసాదించిన గురుస్వామికి ధన్యవాదములు స్వామి. మా ప్రతి అయ్యప్ప కూడా ఈసారి మేము 15-16 ఏళ్ళ నుంచి కూడా అనుభవించిన అన్ని దీక్షలో కూడా ఈసారి పొందినంత భక్తిభావం ఎప్పుడు కలగలేదు స్వామి. ఈసారి ఆనందంగా భక్తి అనే భావంతో ముందుకు జరిగినాము. చేసుకుంటూ పోతే మాకు దీక్ష అనేదే కనిపించకుండా కుటుంబాన్ని మర్చిపోయి భక్తిభావంలో ముందుకెళ్ళి అయ్యప్ప స్వామి అనుగ్రహ కటాక్షంతో దర్శనార్థం చేసుకొని వచ్చినాం స్వామి. మా గురుస్వామి ఆధ్వర్యంలో ఇంకా ముందు వారు ఐరారోగ్యాలను అయ్యప్ప స్వామి ప్రసాదించి ఆయన ద్వారా మాకు ఎలాంటి లోటు లేకుండా అయ్యప్ప స్వాములు ముందుకు నడచాలని మేము ఆ స్వామిని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఇక బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామన్న కలెక్టర్ వెంకట్రావు. పట్టణంలోని ఏనుగొండ అనాథాశ్రమంలో విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేసిన కలెక్టర్. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. ఈ ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని భగవంతుని ప్రార్థించిన భక్తులు. ప్రైవేటు సంస్థలకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన సేవలు, తక్కువ ధరలకే మంచి టారిఫ్లు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.